వ్యవహరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ ఆహాబు ఎలాంటి దౌర్భాగ్యుడు అంటే తన భార్య మాటలు విని తన భార్యనేమో ఒక విగ్రహారాధికురాలు, ఇతడేమో దేవుడి పక్షంగా ఉన్నవాడు. తన భార్య మాటలు విని ఈ ఇజ్రాయేల్ అందరినీ పరమ దారుణంగా దరిద్రముగా ఆయన పాలిస్తూ ఉన్నాడు. వాళ్ళకి దేవుడి మాటలు కాకుండా దెయ్యం మాటలు వినిపించేలా చేస్తాడు. అయితే ఇది చూసిన దేవుడు ఏలియా అనే ఒక ప్రవక్తను పంపిస్తాడు. అక్కడికి పంపించి ఆహాబు దగ్గరికి వెళ్ళు, నువ్వు నీ భార్య మాటలు విని మీరు ప్రజల్ని మోసపుచ్చుతున్నారు, కాబట్టి ఆ బయలు అనే దేవతను ఎవరైతే మీరు పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో, వర్షం ఇస్తుందని మీరు ఎవరైతే ఎగురుతున్నారో, ఆమె దయాదాక్షిణ్యాల వల్ల మీరు బ్రతుకుతున్నారని ఎవరైతే అనుకుంటున్నారో అది ఇక మీద జరగదు. ఎందుకంటే జీవము కలిగిన యెహోవా వర్షాన్ని ఆపబోతున్నాడు. ఇన్ని రోజులు మాకు ఈ బయలు దేవత దేవుడి వల్లే మాకు వర్షాలు పడుతున్నాయి, మా పిల్లలు మేమందరం బాగున్నాము అని అనుకుంటే ఒక భ్రమలో ఉన్నారు కదా మీరు. అయితే ఆ జీవము కలిగిన దేవుడు నిజానికి వర్షం ఇస్తుంది ఆయన, కానీ మీరు మొక్కుతుందేమో ఈయన్ని. అర్థమైందా? నిజానికి వర్షం ఇస్తుందేమో ఆయన నిజమైన దేవుడు, మీరు మొక్కుతుందేమో ఈ రాయిని రప్పని జీవం లేని దాన్ని. అంతే కదా. ఇప్పుడు నా కొడుకు ఉంటే ఆ కొడుకు నన్ను కాకుండా వేరే వాళ్ళని వెళ్ళి డాడీ నాకు ఐస్ క్రీమ్ ఇప్పి, చాక్లెట్ ఇప్పి అని నా దగ్గర ఇప్పించుకొని వేరే వాడిని వెళ్ళి నానా అని ఎట్లా ఉంటుంది నాకు? నేను నీకన్నీ పుట్టి పెంచి అన్ని చేసి నీ చాక్లెట్ బిస్కెట్ అని నేను తెచ్చిస్తే నువ్వు వెళ్ళి ఎవరినో నాన్న అంటావరా అన్న కోపం వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది. మనకేంత కోపం వస్తే ఇంకా ఆ సజీవుడైన దేవుడికి ఎంత రావాలి కోపం? సరే, ఆయన ప్రేమతో ఈ ఏలియా అనే ఒక ప్రవక్తను ఈ ఆహాబు రాజు దగ్గరికి పంపించి నీ జాగ్రత్త అని చెప్తే ఈ ఆహాబు అనుకుంటాడు, పో నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను అనుకుంటాడు. అప్పటి నుంచి వర్షం పడ్డం ఆగిపోయింది. వర్షం పడ్డం ఆగిపోయేసరికి వీళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మనిషి తిండి లేకపోయినా బ్రతకగలడేమో కానీ నీళ్లు లేకపోతే బ్రతకలేడు. కాబట్టి అప్పటికి 3 సంవత్సరాలు అయింది వర్షం పడక. 3 సంవత్సరాలు అయ్యేసరికి మరలా ఆహాబు దగ్గరికి దేవుడు ఏమంటాడంటే ఏలియాను పంపించి, ఏలియా వెళ్ళి మళ్ళీ మాట్లాడు, నేను వర్షం కురిపించబోతున్నాను. అయితే ఒక నిబంధన ఏంటి? ఈ 3 సంవత్సరాలు ప్రజలందరూ అల్లాడిపోయారు, నీళ్ళు లేక, వర్షం లేక నీళ్ళు లేక అల్లాడిపోయారు. వాళ్ళ బాధ భరించలేక చూడలేక దేవుడు ఏలియాని మళ్ళా వాళ్ళ దగ్గరికి పంపించి, ఏలియా వెళ్ళి మాట్లాడండి మళ్ళీ ఆహాబు రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏలియా. దేవుడు చెప్పాడు ఏలియాకి, ఏలియా వస్తూ ఉన్నాడు. ఈ వస్తూ ఉన్న క్రమంలో ఈ ఆహాబు రాజు ఏం చేస్తాడంటే ఆయన కింద పనిచేసే ఒబద్య అనే ఒక మనిషి ఉంటాడు. ఈ ఒబద్యాన్ని పిలిచి, ఒబద్య మనం వెళ్ళి మన ప్రాంతాలు మన దేశం అంతా తిరిగి వద్దాం, ఎక్కడ నీళ్ళు ఉంటాయేమో, మన పశువులు మన పిల్లలు చావకుండా ఉన్నట్టు ఆ నీళ్ళు ఏమైనా మనకు ఉపయోగపడతాయేమో చూసొద్దా ఓబద్య అని ఈ రాజు అయిన ఆహాబు ఈయన వెంట పెట్టుకుని, నువ్వు ఒక మార్గంలో పో, నేను ఒక మార్గంలో పోతామని పోతూ ఉంటారు. ఈ పోతా ఉన్న క్రమంలో ఈ ఓబద్య అనే ఎవరైతే ఉన్నాడో ఈయనకు ఎదురుగా వస్తూ ఉంటాడు ఏలియా వస్తూ ఉన్నప్పుడు, అయ్యా ఏలియా గారు బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా? నేను ఎవరినంటే ఈ యెజబెల్ అనే ఆమె ఎప్పుడైతే ప్రవక్తలందరినీ చంపించాలని చూస్తుందో అప్పుడు ఒక 100 మందిని నేను రక్షించాను అని చెప్తా ఉంటాడు. నాకెందుకు తెలియదు ఓబద్య, నాకు తెలుసు నువ్వు దేవుడి పక్షంగా ఉన్నాడు, అయితే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి అంటే పలానా దగ్గర ఏలియా ఉన్నాడు, ఆయన నువ్వు కలుసుకోవడానికి మీ రాజును నువ్వు తీసుకొని రావాలి అని చెప్తాడు. అప్పుడు ఓబద్య ఏమంటాడంటే, అయ్యా ఎందుకయ్యా, ఆయన నువ్వు ఎప్పుడెప్పుడు దొరికితే చంపేయాలని చూస్తున్నాడు, ఎందుకు నీళ్ళు లేకుండా చేసావు, నువ్వు వర్షం లేకుండా చేసావు, కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు దొరికితే నిన్ను చంపేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ఎంతగా కాదని నేను ఆయన కన్విన్స్ చేసి తీసుకొని వచ్చినా ఈ లోపల దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మతో నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర పెడతాడు. కాబట్టి అప్పుడు నన్ను ఏమంటాడు ఆయన, ఒరే నువ్వు నన్ను మోసం చేసి తీసుకుని వచ్చావారా, ఇక్కడ ఏడ్రా మనిషి లేడు కదరా, నన్ను చంపేస్తావు, కాబట్టి నేను చెప్పనయ్యా అంటే లేదు యెహోవా జీవంతో నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళి తీసుకుని రా పో అని అంటాడు. ఏలియా అక్కడే ఉంటాడు. ఈ లోపల ఆహాబు వస్తాడు. వచ్చిన తర్వాత ఆహాబు రాజుతో అప్పుడు మాట్లాడుతాడు ఏలియా. ఏమని తెలుసా? ఆహాబు జాగ్రత్త, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు మొక్కే బయలు దేవత ఏదైతే ఉందో ఆది దేవుడైతే వాళ్ళని మీరు కొలవండి, లేదా సజీవుడైన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కొలవండి, అంతేగాని 2 పడవల ప్రయాణం వద్దు. అయితే నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఈ బయలు దేవతకి మొక్కే వాళ్ళు 450 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 450 మందిని తీసుకొని పలానా
ప్రాంతానికి రా, పలానా కొండకు రా, నేను కూడా అక్కడికి వస్తా, నేను ఒక్కడనే వస్తా. ఎంతమంది వస్తాం? నేను ఒక్కడనే వస్తా. ఆ 450 మందిని తీసుకొని రా. ఒకవేళ మీరు మొక్కే దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయన్నే మొక్కుతారు ప్రజలందరూ కలిసి. లేదా నేను మొక్కుతున్న దేవుడు సజీవుడు అయితే ఆయన్నే మొక్కుతారు, ప్రజలే డిసైడ్ చేసుకుంటారు, నీకు నాకొద్దు అంటే. ఈయనేమంటాడు, మనం 450 మంది ఉన్నాం కాబట్టి మనం గెలుస్తామన్న ధీమాతో ఈ రాజు ఏం చేస్తాడంటే 450 మందిని తీసుకుని వస్తాడు ఆ కొండ మీద. ప్రవక్త అయిన ఏలియా గారు ఒక్కళ్ళే ఉంటాడు. ఉన్నప్పుడు ఏమంటాడనంటే, ఇప్పుడు ప్రజలందరూ ముందున్నారు, ఒక పక్క 450 మంది, ఒక పక్క ఏలియా ఒకడే ఉన్నాడు, ముందంతా ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అందరు జనాంగం ఉన్నారు. ఇప్పుడు ఏలియా గారు ఏమంటారంటే, ప్రజలారా డిసైడ్ చేసుకోండి, ఒకవేళ బయలు దేవత నిజమైన దేవుడైతే ఆయనే నమ్మండి, లేదా ఈయన దేవుడైతే ఈయనే నమ్మండి, కానీ 2 పడవల ప్రయాణం వద్దు, అయితే చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు మీరు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమైందనంటే, ఈ 450 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఎవరైతే దొంగ ప్రవక్తలు ఉన్నారో వీళ్ళందరూ ఏమంటారంటే, మీకు ఒక ఎద్దుని తీసుకోండి, దాన్ని ముక్కలు కట్ చేయండి, కట్ చేసి కట్టెలు పేరవండి, కట్టెలు పేర్చి ఆ కట్ చేసిన మాంసాన్ని ఆ కర్రల మీద పెట్టండి, పెట్టి మీ దేవుణ్ణి మీరు కొలుసుకోండి, ఎట్లయినా కొలుసుకోండి. ఆ ఏదైతే కర్రల మీద పెట్టిన మాంసం ఉందో అది కాలిపోవాలి, కర్రలు పెట్టిన మీద మాంసం ఏదైతే ఉందో అది కాలిపోవాలి. రైట్, ఓకే, డీల్ డన్ అన్నారు. ఎందుకు? ఈ 450 మంది ఉన్నారు. 450 మంది ఉండేసరికి ఇంకా ఏలియా ఒక పక్కన ఉన్నాడు. ఈ 450 మంది ఉండి ఇంకా కర్రలు పీల్చారు, మాంసాన్ని ఒక ఎద్దును కట్ చేశారు, మాంసం పెట్టారు, ఇంకా స్టార్ట్ చేశారు. భయలా రా రా రా, ఎంతగా మొత్తుకున్నా రావట్లేదు, ఏం చేసినా రావట్లేదు. వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు, ఎగురుతున్నారు, బంతులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అది మాత్రం రావట్లేదు. ఈ లోపల ఇది అయ్యే పని లేదులే అని చెప్పేసి ఏలియా గారు వెళ్ళి పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని ఒక చిన్న కునికేస్తాడు. ఎందుకు? వత్తదేమో జరిగిద్దేమో వాళ్ళు చూసుకుంటారు. ఈయన కొద్దిగా కునికేసి మళ్ళీ లేచిన తర్వాత, ఏంది ఇంకా రాలేదా, మీ దేవుడు ఏమైనా నిద్రపోతున్నాడేమో, నిద్ర లేకుండా నాయనా అని ఎటకారంగా మాట్లాడతాడు. ఏమంటాడు? మీ దేవుడు ఏమైనా నిద్రపోతున్నాడేమో, నిద్ర లేపండి అని ఎటకారంగా మాట్లాడినప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. మన దేవుడిని అన్నాడు రేడు అని చెప్పేసి ఏం చేస్తారంటే, కత్తులు కటారులు అన్నీ తీసుకొని కొట్టేసుకుంటా, రక్తాలు వచ్చేలాగా. ఇప్పటికీ కూడా తమిళనాడు, కేరళ సైడ్ మీరు వెళ్తే అక్కడున్న ప్రజలు వాళ్ళ దేవుళ్ళకి సోలాలు 4 గుచ్చుకుంటారు. ఎప్పుడైనా చూసారా? సోలం చిన్న త్రిశూలం లాంటిది ఉంటుంది, 4 గుచ్చుకుంటారు. కత్తులు ఉంటాయి, వాటితో ఇట్లా పోసుకుంటారు.